ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం కొనసాగుతుంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ ఇప్పుడు చార్మినార్ దగ్గర నుంచి అయితే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ రంజిత్, చెప్పండి, ఇప్పటివరకు అయితే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రంజిత్? ఇప్పటికీ కూడా భక్తులతో రద్దీగా ఉంది. దాదాపు నైట్ 2 గంటలు 3 గంటల వరకు కూడా ఈ శోభయాత్ర కొనసాగుతుందని చెప్పేసి దాదాపు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా బయట నుంచి వచ్చే వాహనాలందరూ ఇప్పటికీ కూడా రద్దీపోలేదు. కాకపోతే ఇక్కడ ఆహ్లాదకరంగా చార్మినార్ ప్రాంతంలో కూడా ఆహ్లాదకరంగా అనేది ఉంది. ఎక్కడ చూసినా ఒకవైపు గణేష్ పాటలతో పాటుగా కేసీఆర్ యొక్క పాటలతో కూడా అందరూ కూడా కోలాహలం చేస్తున్నారు. మనతో పాటుగా ఇక్కడ స్థానికంగా ఉన్నారు. అయ్యా చెప్పండి, ఏ విధంగా ఈ సెలబ్రేషన్స్ ఉన్నాయి, ఇక్కడ ఏ విధంగా చేస్తున్నారు, సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, కేసీఆర్ ప్రభుత్వం ఎలా చేసింది, ఇప్పుడు ఎలా ఉంది అన్న? మీరు చూస్తున్నారు అంగరంగ వైభవంగా సెలబ్రేషన్లు అవుతున్నాయి. ఇది ఓల్డ్ సిటీ నుంచి వచ్చినాం మేము, లాల్ దర్వాజా నుంచి. ప్రతి ఏడాది మేము కేసీఆర్ ఉన్నప్పటి నుంచి జరుపుతూనే ఉన్నాము. ప్రతి ఏడాది మాకు డీజే పర్మిషన్ ఉంటుంది. ఈసారి డీజే పర్మిషన్ లేదు. అయినా మేము పెట్టిన 2 బాక్సులైనా సరే పెట్టిన దాంట్లో కేసీఆర్ నినాదాలు చేసుకుంటూ వస్తున్నామన్నా మేము. మీరు ఇక్కడ చూస్తూనే ఉన్నారు. అప్పటి నుంచి ప్రతి ఒక్క టస్కర్లో కేసీఆర్ ని గుర్తు చేసుకోకుండా బాక్సులు పెట్టలేరు, పాట పెట్టలేరు. మళ్ళీ వచ్చే ఏదో సరే కేసీఆర్ వస్తాడు, పక్కా డీజే పెడతాము. అది 100% చెప్తున్నాము. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? కేసీఆర్ ప్రభుత్వంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? కేసీఆర్ ప్రభుత్వంలో ఏర్పాట్లు అంటే బాగుండేది. తక్కువ ఉందండి. ఎవరైనా కేసీఆర్ ప్రభుత్వంలో మనకు అడ్డు లేకుండా కూడా పోలీసులు కూడా మనం సహకరించాలి. ఎంతకైనా కానీ పరిస్థితులను కూడా వాళ్ళు కూడా చెప్పినది మనం విని వారితో పాటు కోఆర్డినేషన్ నడుస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ కొంచెం పర్మిషన్ ఇస్తే బాగుంటుంది. అంటే ఈ ఏరియాలో ఎక్కడ చూసినటువంటి కూడా ట్రాఫిక్ ఆంక్షలు చేస్తూ కూడా వాహనాలను తరలిస్తున్నారని చెప్తున్నారు. గత గణనాథుని దగ్గర వచ్చేసి డీవీఏ పర్మిషన్ అయితే ఇక్కడ వచ్చేసి ఆంక్షలు కేసీఆర్ ప్రభుత్వం అవుతుందని అప్పుడు అంటే ఆహ్లాదకరంగా దానితో పాటుగా భక్తి శ్రద్ధలతో కూడా ఈ యొక్క గణనాథుని వచ్చేసి శోభయాత్ర చేస్తున్నామని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ కూడా దాదాపు రాత్రి 10:30 గంటలు అవుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అనేది తగ్గలేదు. దాంతోపాటు భక్తులు కూడా ఎక్కడికక్కడే కూడా అంటే కోలాహలంతో వచ్చేసి డాన్స్లతో పాటుగా నృత్యాలతో పాటుగా ఊరేగింపుతో వచ్చే శోభయాత్ర నిర్వహిస్తున్నారు. అంటే దాదాపు ఇంకా పైనటువంటి అంటే గౌలిగూడ కావచ్చు, చంద్రయాన గుట్ట కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల నుంచి కూడా వచ్చే వాహనాలు వచ్చేసి దాదాపు 2 గంటల వరకు కూడా అదే పరిస్థితి ఉన్నట్టుగా కనబడుతుంది సార్. రైట్ రంజిత్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.